హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ కలుపుకోవాలి. వీటన్నిటిని ఒక 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బీన్స్, వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా దీని మీద కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.